నేను సాయంత్రం చేసిన సొరకాయ పప్పలు, అదే సొరకాయ గారెలండోయ్. సొరకాయ గారెల కోసం సొరకాయని తురుముకున్నాను. తురిమి సొరకాయ తురుము ఎంత తీసుకుంటామో వరిపిండి కూడా అంత తీసుకున్నాను. అర స్పూన్ జీలకర్ర, స్పూన్ నువ్వులు, ఉల్లి ముక్కలు తరుగు, పచ్చిమిరపకాయ తరుగు, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసాను. నేను తీసుకున్న సొరకాయ అయితే లేత సొరకాయ అండి. మన తోటలో కాసిన సొరకాయ లేతగా ఉంది. నీళ్ళైతే చుక్క కూడా వేయలేదు. ఇక సొరకాయ లేతది కాబట్టి చక్కగా తేమ మంచిగా పిండికి సరిపోయింది. ఇక ఇలా కలుపుకున్న సొరకాయ తురుము, పిండి అన్నీ కలిపేసాం కదా. ఇక ఆ ముద్దని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఇలా చక్కగా గారెల్లాగా చేశానండి. సాధారణంగా నా నోటికైతే సొరకాయ పప్పలనే వస్తుంది, సొరకాయ గారెలు అన్నది రాదు. మీరు నవ్వుతారేమని సొరకాయ గారెలని అంటున్నాను. ఇక ఈ సొరకాయ పప్పలు టేస్ట్ ఎలా ఉంటుందని నన్ను అడిగితే ఇవి వేడి మీద మాత్రమే బాగుంటాయండి, చల్లారిపోతే బాగోవు.